ఎలా 2 hours స్పెండ్ చేస్తే మీరు ఆ రోజు కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటారు అంతే. సో బట్ దేర్ ఆర్ మెనీ కాన్సెప్ట్స్ ఇన్ వెరిలాగ్. అవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ 2 to 3 months యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్. ఇఫ్ యూ గో టు కంపెనీ అక్కడ యాటిట్యూడ్ చెప్తాను నాగండి. సో మై ఎక్స్పీరియన్స్, మీరు వెళ్ళిన తర్వాత ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్, మీరు తోపు జమ్ అనుకొని మీకు వెరిలాగ్లో, వెరిఫికేషన్లో, యూవీఎంలో, అన్నిట్లో, ఫిజికల్లో, ఎనలాగ్లో, బేసిక్స్లో అన్నిట్లో గ్రిప్ ఉన్నా కూడా వాట్ దే విల్ డూ, మీకు కొత్త ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు ఒట్టిగా ఇవ్వరు ఆ ప్రాజెక్ట్. ఇంకొక క్లయింట్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఆ క్లయింట్ ఎవడు ఉండొచ్చు, ఆ సింగపూర్ అతనైనా ఉండొచ్చు, యుఎస్ నుండి అయినా ఉండొచ్చు క్లయింట్, కెనడా అతనైనా ఉండొచ్చు, యూకే నుండి అయినా క్లయింట్ ఉండొచ్చు. ఆ క్లయింట్ మీ నాలెడ్జ్ టెస్ట్ చేసి మీకు సఫిషియంట్ నాలెడ్జ్ ఉంది అని అంటేనే ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత వెంటనే మీకు సాఫ్ట్వేర్ టూల్స్ అన్ని ఏమి ఇవ్వరు. జైలింగ్స్ అయితే జైలింగ్స్, మెంటర్ అయితే మెంటర్, ఈ టూల్స్ ముందే ఇవ్వరు. ఫస్ట్ రిలీజ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఒక 1000 pages 2000 pages డాక్యుమెంట్ ఇస్తాడు. ఆ డాక్యుమెంట్ ఇచ్చి ఎవ్రీ వీక్ మీకు మీటింగ్ పెడతారు. నీకు ఇక్కడేం అర్థమైంది, ఇక్కడేం అర్థమైంది, ఇక్కడేం అర్థమైంది అని చెప్పేసి ఎవ్రీ మీ టీమ్ లీడర్తో, ఓకే, సో మీ గ్రూప్ లీడర్తో మీ క్లయింట్ మీటింగ్ పెడతారు. పెట్టి ఆ 1 week వీక్లీ వన్స్ ఎలా వాయిస్తాడంటే అలా వాయిస్తాడు. అప్పుడు మీకు అదేమంటారు, ఏడుపు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ బాండ్ సైన్ చేస్తారు కాబట్టి వెళ్ళరు. అన్ని కేసెస్లో ఇలా ఉండదు. కానీ ఇప్పుడు మీకు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్గా వెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. 2 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా వదిలిపెట్టారు. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మీకు ఒక 20 lakhs 22 lakhs పే చేస్తున్నప్పుడు ఎందుకు వదులుతారు? వదలరు. ఇదంతా కూడా ఏంటిది అని అంటే యూ షుడ్ ప్రాక్టీస్, వర్క్ హార్డ్. నేను ఇంకా మిమ్మల్ని ఏం అనట్లేదు కానీ చాలా 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 అంటారు. ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ మీకు తెలీదు వన్స్ వెళ్తేనే తప్పితే. అంటే యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఏదైనా రాకపోతే మంచిగా అడిగి నేర్చుకోండి. టోల్డ్ యూ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ 100 times అడిగినా నేను చెప్తాను. కానీ సింపుల్గా ఏంటిదని అంటే నేను మీకు ఇంత స్లోగా వెళ్తున్నా కూడా సింపుల్గా నథింగ్ వీ హ్యావ్ గెయిన్డ్ అనేసరికి దట్ ఈస్ నాట్ ద గుడ్. నేను మీకు చెప్పిన వీడియోస్ కూడా ఐ విల్ చెక్, నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను ఐ విల్ క్రాస్ వెరిఫై. ఓకే, so we have done with up down counter, shift register. Now we are into delays. షిఫ్ట్ నిన్న ప్రోగ్రామ్స్ చేశారు కదా, అప్ డౌన్ కౌంటర్ విత్ క్లియర్ ఇన్పుట్, షిఫ్ట్ రిజిస్టర్, రైట్ షిఫ్ట్ రిజిస్టర్, లెఫ్ట్ షిఫ్ట్ రిజిస్టర్ అందరు చేశారా? చేస్తారు. టైప్ చేయండి అక్కడ. క్లాక్ డి ఫ్లిప్ ఫ్లాప్ కూడా ఇచ్చాను. Clock D flip flop also I have given you as assignment. Okay. So here next topic is assignment with delays. Okay. So here we are assigned a value, it is something. Okay, a value maybe 3 or 4, maybe it is 2. That a value is assigned to B. Okay, a value is assigned to B. ఎప్పుడు అసైన్ అవుతుంది? why you have given #3 for every 3 time steps. Always #3 అని అంటే always 3 nanoseconds తర్వాత you need to assign a value to B. Okay, always
after 3 nanoseconds you need to assign a value to b. Okay, ఇప్పుడు మనం 0th time step లో ఉన్నాం అనుకోండి, 0 plus 3 will be equal to what? 3. Okay, third time step దగ్గర a value is assigned. 3 మళ్ళీ again 3 plus 3 will be equal to 6. 6th time step, 9th time step, 12th time step. Like that, for every 3 seconds a value will be assigned to b. Okay, so this is the program for this is delay program. ఇవన్నీ నేను చెప్పేది ఇవాళ delay programs అన్నమాట. So this is a simple test bench. In a register we are taking a and b. So ఇక్కడ ఒకటే statement, always #3 b is equal to a. Only one statement I am giving. Initial begin, always it will be there. Whenever we want to give the block of assignments, we need to give initial, begin and block మధ్యలో ఇవ్వచ్చు. a is equal to 1 tick b1, b is equal to initial 0 time steps దగ్గర you are giving these values. After 1 time step a is equal to 1 tick b0, 3 time steps తర్వాత a is equal to 1 tick b1, #1 a is equal to 1 tick b0. Like that you are giving all the a values. So but here what you are doing, for every 3 time step you need to assign a value to b. Okay, b అనేది మనం ఒకటేసారి ఇనిషియల్ గా 0 ఇచ్చాము, మళ్ళీ తర్వాత ఇవ్వలేదు. Always at 3 time steps you need to assign a value to b. Okay, so now ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు you have to print a as well as b. Okay, now if we check the output of this, in output చూడండి మీరు. So here what is this? 36 nanoseconds, complete time duration 36 nanoseconds ఉంది. Okay, so the D flip-flop, you can see this one. This is 0 connection. So what happens is here, now if we track a and b values, ఇక్కడ నేను టైం రాస్తున్నాను చూడండి. 0 time is equal to it is 1 nanoseconds, 2 nanoseconds, 3 nanoseconds అని రాస్తున్నాను. 4 nanoseconds, 5 nanoseconds, 6 nanoseconds, 7, 8, 9, 10 ఇలా రాస్తున్నాను. ఓకే, ఇనిషియల్ వాల్యూ ఆఫ్ a is equal to 1, b is equal to 1. ఇక్కడ ఏం లేదు అంటే 0 అని మీనింగ్. 0 a is equal to 1, b is equal to 0 initially. Okay, తర్వాత 1 nanosecond దగ్గర what is the value of a? Is 0. After 3 time steps అంటే 1 plus 3 is equal to what? 4. 4th time step దగ్గర what is the value of a? It is equal to 1. Now 4 plus 1, ఇక్కడ 4 కదా, 1 plus 3 is equal to 4. 4 plus 1, 4 plus 1 5 కదా, 5th time step దగ్గర what is the value of a? It is equal to 0. Okay, now we are in 5th time step దగ్గర ఉన్నాం. 5 plus 2, okay, 5 plus 2 will be equal to 7. 7th time step the a value is 1. Okay, 7.
7 plus 3 will be equal to what? 10. 10th time step, the A value is 0. Okay. So ఇప్పుడు మళ్ళీ సెకండ్ థర్డ్ టైం స్టెప్ దగ్గర ఏ వాల్యూ ఇట్ విల్ రిమైన్ ద ప్రీవియస్ వాల్యూ ఉంది. సిక్స్త్ టైం స్టెప్ దిస్ విల్ రిమైన్ ద ప్రీవియస్ వాల్యూ. ఎయిత్ నైన్త్ టైం స్టెప్ దగ్గర ప్రీవియస్ వాల్యూ ఉంది. Now what you need to do is take down this statement. Always #3 b is equal to a అంటే #3 అని అంటే for every 3 time steps ఇక్కడ 3 plus 3 will be equal to 6th time step దగ్గర and ఇక్కడ 9 తర్వాత it will be followed by 12 15 like that. 3 time step దగ్గర what you need to do, a value you should assign to b. Okay, what is a value? 0. 0 is assigned here. A value is 0, 0 is assigned to b. A value is 1, 1 is assigned to b. మళ్ళీ ఇక్కడ ఏముంటా చెప్పండి, this previous value will be remaining till this is the previous value will remain. Previous value will remain. Okay, so this is the meaning of this delay. Okay, #3 b is equal to a. If you check the timing diagram, for every 3 time step, the third nanosecond దగ్గర this a value 0. Okay, a value 0 is assigned to b. 3 4 తర్వాత ఇక్కడ this is 6th time step. 6th time step దగ్గర a value 0 is assigned to b. తర్వాత here we have 9th time step. 9th time step దగ్గర this is a value which is equal to 1. 1 is assigned to b. Okay, so this is the meaning of so see here giving hash ముందు పెడుతున్నారు. ఓకే, సో చూసుకోండి ఇక్కడ ఫస్ట్ హ్యాష్ తర్వాత b is equal to a. ఎందుకు ఇది చెప్తున్నానో మీకు తర్వాత తెలుస్తుంది. Always #3 b is equal to a. Now second type of delay is, what is this? Always at a #2 b is equal to a. Always at a #2 b is equal to a. అంటే this will execute. ఓకే, ఆల్వేస్ కింద ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా దే విల్ ఎగ్జిక్యూట్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది సిమ్యులేషన్. ఓకే, ఆల్వేస్ అంటే ఏంటిది, ఎప్పుడు మీరు సిమ్యులేషన్ స్టాప్ చేసేంత వరకు రన్ అవుతానే ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్వేస్ స్టేట్మెంట్. ఒకవేళ ఇక్కడ మీరు ఆల్వేస్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఓన్లీ 1 టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ 1 టైం ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. Okay, so now you can see always #2. Can anyone tell me the meaning of this one? #2 b is equal to a అంటే for every 2 time steps you are assigning a value to b. ఇక్కడ always at the rate of a అని ఇక్కడ ఇంకొకటి ఇచ్చాను కదా. సో what is the meaning of this one? ఎవరైనా తెలిస్తే చెప్పండి. నేను మనం చేసాం కదా ఆల్వేస్ నెగెటివ్ ఆఫ్ క్లాక్, పాజిటివ్ ఆఫ్ క్లాక్. సో ఈ సెన్సిటివిటీ అంతా చూసాం కదా నిన్న. సైలెంట్గా ఉన్నారంటే ఆమె ఆడిబుల్ ఆర్ నాట్? When the change of a, then after 2 nanoseconds. Okay, yes, that's good. Okay, at a is equal to #2, then we assign see here always at a means when a is equal to 1. Okay, the meaning is when a is equal to 1. Okay, a is equal to, whenever a is equal to 1, after 2 time steps you assign a value to b. Okay, so when another if a is equal to 1, then assign a value to b. Okay, assign a value to b. ఎప్పుడు అసైన్ చేస్తారు?
2 nanoseconds. Okay, after 2 nanoseconds. So let us see here. Okay, so you see whether A is equal to 1 na kada chudandi. A is equal to 1 ikkada undi chudandi. So here A is equal to 1. At this point A is equal to 1. Okay. At this point A is equal to 1. Now here also A is equal to 1. Okay. Now we need to assume that whenever A is equal to 1. So whenever A is equal to 1. Ikkada A is equal to 1 undi kada. So at this point you need to assign A value to B. Okay. So A value to B. After 2 time steps you take. So 0 ante so you can see here. So ఇది second time step అనుకోండి. So okay, after 2 time steps you are assigning A value. A value ఏముంది ఇక్కడ 0 ఉంది కదా. 0 value is assigned to 0 value is assigned to B. So here also you need to check. Here A is becoming 1. Okay. A is becoming 1, but you need to wait for 2 time steps. Ante so fourth time step A has become 1. Okay. So 4 tarvata 4 plus 2 is equal to what? 6. Okay. Ikkada 6th time step దగ్గర. So A, whatever the value of A, here the value of A is 0. That value you need to assign to B. Okay. Similarly, now malli A ekkada 1 ayindi at 7th time step or ikkada A has become 1. Okay. So now here A has become 1. So ikkada after 2 time steps you need to wait for 2 time steps. Ante so let us suppose ఇది 7 అయితే ఇది ఒకవేళ ఇది 7 అయితే 7th time step దగ్గర A has become 1. Okay. You need to wait for 2 time steps. Okay. 7 plus 2 is equal to 9. 9th time step దగ్గర you need to assign A value to B. A value ఏముంది? A value is equal to 1. You are assigning the same value. Okay. So this is the way you need to this way you need to So next one is this is another kind of delay. This is another kind of delay. So which is you have 2 statements here. For every 3 time steps B is equal to A, and for every always here you have always tarvata, but these 2 statements are in the begin end block. 2 statements are there. Okay. So whenever there are multiple statements you need to use begin end block. For every 3 time steps B is equal to A, and for every 1 time steps C is equal to A. అంటే చూడండి T is equal to 0, 1, 2, 3, 4 కదా. థర్డ్ టైం స్టెప్స్ లో B is equal to A. ఇక్కడ ఏంటంటే B is equal to A. 3 plus 1 will be equal to 4. Fourth time step lo so what you have to do, C is equal to A. This one you need to execute. Malli 5, 6, 7, 8. Okay. Again what you need to do, okay, so again repeat this. Okay. So we are only you concentrate on this two. Hash 3 B is equal to A, hash 1 C is equal to A. So hash 1 C is equal to A. Now you can see here
hash 3 b is equal to a, hash 1 c is equal to a. ఇది ఏంటిదంటే ఇట్ ఈస్ ఇన్ అండర్ ఆల్వేస్ బ్యానర్, ఆల్వేస్ తర్వాత బిగిన్ స్టేట్మెంట్ ఇస్తే మల్టిపుల్ బ్లాక్స్ అయితే, సో బిగిన్ మల్టిపుల్ అసైన్మెంట్స్ అయితే యు ఆర్ పుట్టింగ్ ఇన్ బిగిన్ అండ్ బ్లాక్. ఓకే, సో టీ ఇది టైం స్టెప్ 1 2 3 4 12 వరకు తీసుకున్నారు, 0 నానో సెకండ్స్ 1 నానో సెకండ్స్. ఏ వాల్యూస్ ఎక్కడ నుండి వచ్చాయి అనకండి, ఏ వాల్యూస్ ఆల్రెడీ మీరు ఇక్కడ అసైన్ చేశారు కదా, a is equal to 0, b is equal to 0, c is equal to 0 initial ga. Okay, so initially a 0, b 0, c 0, and see here a for every 2 time steps you are changing the value of a 1 2 3 4 5 6. Okay, every 2 time steps you are changing the value of a ante, so 0 ikkada 1 icharu and ikkada 2, 4 plus 2 for every 2 time steps 3, 6 plus 2. Okay, 6 plus 2 8, 8 దగ్గర 4 ఇచ్చారు, సో ఫర్ ఎవ్రీ 2 టైమ్ స్టెప్స్ అంటే 8 plus 2 10 దగ్గర 5, 10 plus 2 12 దగ్గర 6. ఓకే, సో దీస్ ఆర్ ఫర్ ఎవ్రీ 2 టైమ్ స్టెప్స్ యు ఆర్ చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ a. అంటే థర్డ్ టైమ్ స్టెప్ లో ప్రీవియస్ వాల్యూనే ఉంటుంది, ఫిఫ్త్ టైమ్ స్టెప్ ప్రీవియస్ వాల్యూ. ఓకే, సెవెంత్ టైమ్ స్టెప్స్ ఈ ఆడ్ టైమ్ స్టెప్స్ అన్నిట్లో కూడా ద ప్రీవియస్ వాల్యూ విల్ బి దేర్. ఓకే, so now we have to execute this statement for every 3 seconds. 3 seconds lo chudandi, 3 seconds ante, so this is hash 3. Hash 3 దగ్గర b is equal to a, so this a value is assigned to b. Okay, so e value, this value are assigned to b. Hash 1 ante plus 3 plus 1 fourth time step దగ్గర you are assigning c value to, ikkada enti b is equal to a, ఇక్కడ అంటే c is equal to a value is assigned to c. Okay, so now we are at fourth time step దగ్గర ఉన్నాము. Now again the statement should be executed. Okay, fourth time step, we are at fourth time step 4. again మళ్ళీ this will execute endlessly, always అంటే it will execute endlessly. ఇది execute అయిపోయిన తర్వాత next it will go back here. Well, from the fourth time step again execute the first statement. 4 plus 3 will be equal to 7 kada, 4 5 6 7. Okay, 4 plus 3 will be equal to, come here, ikkada 4 lo unnamu, 4 plus 3 will be equal to 7. Seventh time step lo what you need to execute, b is equal to a, first statement you need to execute. b is equal to a ante, so here the a value is assigned to b. Okay, so 7 malli, now we are at seventh time step. Now we are at seventh time step. Seventh time step lo we have assigned b is equal to a. Again plus 1, 7 plus 1 will be equal to what, 8. Okay, 7 plus 8th time step lo you execute the c is equal to 8. 4 is assigned to c, a value is assigned to c is equal to a value is assigned to c. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది 8th టైం స్టెప్ లో, ఇది 3 ఇది 1, మళ్ళీ ఇది 3 plus 3 plus 1. ఓకే, మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ హియర్ ఫోర్త్ టైం స్టెప్ నుండి 4 plus again 3 7 కదా, 7 plus again 1 it will be equal to 8th time step. మన ఇప్పుడు మనం 8th time step లో ఉన్నాము. Again first statement you will execute, 8 plus 3 will be equal to what, 11. 11th time step, 11th time step lo b a value should be assigned to b. Okay, 11 ఇప్పుడు మనం 11 లో ఉన్నాం, 11 plus 1 will be equal to 12. 12th time step you need to execute this. Okay, 12th time step a value is assigned to c. Is it clear? Is anything is there that is confusing here? Ashok, it is clear? Subramanyam, is clear? So whatever the statement it is there, ఇది కంటిన్యూస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే,
3 time steps కి ఇది 4th, మళ్ళీ again 4 plus 3, again 4 plus 3 plus 1, again 4 plus 3 plus 1 plus 3, 4 plus 3 plus 1 plus 1. Okay, like that. Next one is intra assignment delay. Okay, సో ఇంతవరకు మనం చూసింది ఇంటర్ అసైన్మెంట్ డిలేస్ అంటాము. ఇవన్నీ ఏంటిదంటే #3 A is equal to B, #4 C is equal to D. ఈ టైం స్టెప్ #3 #4 అనేది అసైన్మెంట్ ముందు ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ as ఇంటర్ అసైన్మెంట్ డిలే. నౌ విల్ గో ఫర్ ఇంట్రా అసైన్మెంట్ డిలే. ఇంటర్ అసైన్మెంట్ డిలే ఇంకోటి కూడా ఉంటుంది. ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ లెట్ us కంప్లీట్ ఇంట్రా అసైన్మెంట్ డిలే. సో వాట్ యూ నీడ్ టు డూ, ఇప్పుడు ఏం చేస్తారంటే A is equal to #2B అని ఇస్తారు. ఓకే, సో B is equal to #2B, #2D అని ఇస్తారు. ఓకే, C is equal to #2 తర్వాత A అని ఇస్తారు. అంటే డిలేని మీరు ఏం చేస్తున్నారు, ఈక్వేషన్ రైట్ సైడ్ మీరు డిలే అసైన్ చేస్తున్నారు. ఓకే, చూడండి #2 A is equal to B అన్నదానికి A is equal to #2B అన్నదానికి you can observe the difference. ఓకే, ఈ #2 అనేది ఏంటిదనంటే you are writing at the LHS of the equation. ఇక్కడ #2 అనేది ఏంటిదంటే RHS of the equation లో మీరు రాస్తున్నారు. ఓకే, so what is the meaning is expression is scheduled to be evaluated as soon as it is encountered. అంటే so whatever as soon as it is encountered, the result of the evaluation is assigned to A after delay specified by. అంటే చూడండి, ఇప్పుడు నేను లెటర్ సపోజ్ A is equal to #2 తర్వాత C into D అని ఇస్తాను. C ampersand D అని ఇస్తాను. దీనిలో ఫస్ట్ ఏమవుతుందంటే దిస్ C and D will be calculated. Okay, that is stored in a rich. Okay, C and D will be calculated, that is stored in a rich. Okay, C ampersand D values calculated. ఈ వాల్యూ ఎప్పుడు అసైన్ అవుతుంది A కి అని అంటే ఆఫ్టర్ 2 time steps this value will be assigned to A. Okay, అంటే whatever the expression is there, that expression is evaluated, but it is assigned after the delay. It is assigned after the delay. Okay, so you can see the example here. Always B is equal to #2A. Okay, so you are giving the values ఇక్కడ test bench లో you are specifying the values. So here always B is equal to #2A. Okay, at this time what is happening is A is sensed at times T is equal to 0, 1, 2, 3, 4, 5, 6 values ఉన్నాయి అనుకోండి. సో #2 అని ఇచ్చాను కాబట్టి సో A is sensed at ఈ 2 దగ్గర అండ్ 4 దగ్గర 6 దగ్గర. సో A is being sensed. ఓకే, ఏ వాల్యూ అనేది క్యాప్చర్ చేసి రిజిస్టర్ లో ఉంటుంది. ఓకే, సో other values are not sensed. All assignments are carried out with a delay of 2 nanoseconds. అంటే changes in A which do not last for 2 nanoseconds may be ignored. Okay, so you can see these values are sensed but they are assigned after 2 nanoseconds. అంటే 2 దగ్గర సెన్స్ అయిన వాల్యూ, ఓకే 2 దగ్గర సెన్స్ అయిన వాల్యూ ఇట్ ఈస్ అసైన్డ్ at 2 nanoseconds. 4 దగ్గర అసైన్ అవుతుంది. 4 దగ్గర సెన్స్ అయిన వాల్యూ 6 దగ్గర అసైన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో చేంజెస్ ఇన్ A which do not last for ఈ 2 nanoseconds లో ఏవైనా చేంజెస్ జరిగితే సో దే ఆర్ అసైన్డ్. ఇఫ్ దే ఆర్ నాట్ లాస్టింగ్ ఫర్ 2 nanoseconds సింప్లీ ఇగ్నోర్. సో B is assigned the value of ఇదంటే ఇంట్రా అసైన్మెంట్ డిలే. ఇలా ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రా అసైన్మెంట్ డిలే. Okay, so
till you assign the new value to B, it retains the old value. Let us see here. You can see here. ఇది మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. యాక్చువల్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్? B is equal to hash 2. Okay. For every B is equal to hash 2A, initial value of A is equal to 0, B is 1, 2, 3, 4. ఓకే, ఇవన్నీ మీరు ఇన్పుట్స్ గా ఇచ్చిన వాల్యూస్ అన్నమాట. B is equal to hash 2 అంటే సో second time step this value is sensed. Okay, but it is assigned after 2 time steps. Okay, ante this means assign value of A to B after 2 nanoseconds అని రాస్తున్నా. after 2 nanoseconds. ఇక్కడ కూడా the value of A is sensed at 2 nanoseconds. Okay, but it assigned after 2 nanoseconds. Okay. So here also the value of the value of at 6th time step also the value of A is sensed, but it is assigned after 2 time steps. And 6 plus 8 is equal to 2 kada. 6 plus 2 is equal to 8 kada. This is assigned. So this value is sensed, but it is assigned. ఈ వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుంది చెప్పండి? at which time step this 4 value is assigned to B? Tenth. Okay, 10th time step లో this 4 value is assigned. Okay, so let us suppose ఇక్కడ 5 పెట్టాను అనుకోండి. So this value is assigned after 2 times. 10 plus 12 అంటే చెప్పండి. Yeah, old value is retained. Okay, old value is retained. So this is intra-assignment delay. Now here you can see this is delay model 4. Hash to B is equal to A, C is equal to A. This is inter. Okay, so it is intra-assignment. Okay, so this is normal assignment. Simple assignment, normal rather simple assignment. Okay, so this is simple assignment. ఇవన్నీ ఇన్పుట్స్ గా ఇచ్చిన వాల్యూస్. Now if we check the output, so all you need to see the always block extends for 3 time steps. Thereafter it is repeated cyclically. You can see always begin hash to be is equal అంటే ఇది రిపీటెడ్ ఎగ్జిక్యూషన్. ఈ 3 స్టేట్మెంట్స్ hash to after every 2 time steps these 3 statements will be executed, and these 3 statements will be executed. Student, for every 2 time steps you need to assign A value to B. Okay, so A value you should assign to C. అంటే A value you should assign to C. ఎప్పుడు అసైన్ చేస్తారు? Always you need to wait for 1 time step. Okay, and A value should be assigned to D. We will see this one. ఇది గుర్తు పెట్టుకోండి. B is equal to A, C is equal to hash 1A. Okay, ఇక్కడ రాద్దాం. B is equal to A. C is equal to hash 1A. ఇక్కడ hash 2 ఇచ్చారు మీకు. Okay, and D is equal to A. Okay, so this is applicable. Hash 2 B is equal to A ఒక స్టేట్మెంట్, ఇంకోటి C is equal to hash 1A ఒక స్టేట్మెంట్, D is equal to A ఒక స్టేట్మెంట్. This is parallel execution.
So let's see these statements. Assign statements are sequential assignment. Precedence of the assignment slotted for a specific time instant when they are in the one block is clear. However, when they are in different blocks, the compiler decides the precedence. Okay, deniki priority value అనేది the Verilog compiler it will decide, but what this cannot cause any discrepancy. So here the integer a is assigned at value 0, 0 is the nanoseconds, value 1 at 1 nanoseconds. Subsequently, it is incremented for every 2 nanoseconds. All these things we will see here. Okay. So these are the a values manam already akkada icharu. So for every 2 time steps, b value should be assigned to a. Okay, sorry, a value should be assigned to b. This first chudandi. For every 2 time steps. This is second time step దగ్గర so a value should be assigned to b. A value is assigned to b. చూసారు ఇక్కడ. Okay, second time step. And the third time step, you can see here, second statement c is equal to #1 అని ఉంది. Okay, c is equal to #1 అని ఉంది. This is also happening in the second time step. మీరు ఇలా రాసుకుంటేనే తెలుస్తుంది. #1a. Okay, c is equal to #1a, d is equal to. Okay, so now at the second time step itself, this value is sensed. Okay, #1a na 1b #1a. As the second time, ఇక్కడ చూడండి, సెకండ్ టైం స్టెప్ లోనే దిస్ వాల్యూ ఇస్ సెన్స్డ్. ఓకే, ఈ #2 దగ్గరే a value is sensed, but it is assigned to c after one time step. This one value is assigned to c after one time step. Okay, అంటే చూడండి, సెకండ్ టైం స్టెప్ దగ్గర a వాల్యూ సెన్స్ అవుతుంది. c కి ఎప్పుడు assign అవుతుంది అంటే ఆఫ్టర్ వన్ టైం స్టెప్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. ఐ రిపీట్ వన్స్ అగైన్. సెకండ్ టైం స్టెప్ దగ్గర దిస్ a value is sensed by the compiler. It is assigned to c after one time step. ఓకే, ఇక్కడ సెన్స్ అవుతుంది, ఇక్కడ దిస్ వాల్యూ is assigned here. ఓకే, assigned. So next one is again malli what is d value, simple ga you need to assign to a. Second time step దగ్గర you can see ఇది అయిపోయిన తర్వాత whatever the a value, now we are at what 2 + 1 is equal to third time step దగ్గర you need to assign a value to d. Okay, first ఇది, second ఇది, third ఇది, arrow పెట్టాను చూడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. ఓకేనా, now 3 time steps అయిపోయింది. మళ్ళీ అగైన్ యూ వెయిట్, ఇక్కడ ఈ 3 statements కి 3 time steps అయిపోయింది. అగైన్ యూ గో బ్యాక్ అండ్ ఎగ్జిక్యూట్ ద లూప్. 3 + 2 will be equal to what 5 కదా. ఫిఫ్త్ టైం స్టెప్ దగ్గర, 5th nanosecond దగ్గర, సో అగైన్ వాట్ యూ నీడ్ టు డూ, ఎగ్జిక్యూట్ ది ఫస్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం 5 లో ఉన్నాం, #5 లో. ఎగ్జిక్యూట్ ది ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే b ఈజ్ ఈక్వల్ టు a. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు a. ఇది అసైన్ చేశారు ఫస్ట్ స్టేట్మెంట్. ఈ యారో పెట్టాను చూడండి నెంబర్ అని. ఇదే టైం స్టెప్ లో దిస్ 3 ఈజ్ సెన్స్డ్ బై ద కంపైలర్ అండ్ ఇట్ ఈస్ అసైన్డ్ టు c అట్ ద నెక్స్ట్ టైం స్టెప్. అంటే ఈ 5th టైం స్టెప్ లో సెన్స్ అవుతుంది. 5 + 1 ఇక్కడ 6th టైం స్టెప్ లో ఇట్ విల్ బి అసైన్డ్. Okay, it will be assigned. So ఈ ఆరోకి నేను 2 అని పెడుతున్నాను చూడండి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ఇదే నౌ వీఆర్ అట్ ద 6th టైం స్టెప్ లోనే d వాల్యూ ఇస్ అసైన్డ్. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ నౌ, ఈ 3 టైం స్టెప్ కి నౌ యు ఆర్ అట్ ద 6th టైం స్టెప్. 6th okay, mali again for this how much time it has taken, 3
3 plus 3 plus 6, again you are going for the 7th time step. 8th time step లో ఏంటిది, if the value is like 4 అనుకోండి, a value 4 అనుకోండి, ఏమవుతుంది 5 plus 3 will be equal to 8 కదా. సో what happens, this value 4 is assigned to b. ఓకే, ఈ 4 ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ సెన్స్ అవుతుంది, బట్ సికి ఎప్పుడు అసైన్ అవుతుంది, నా ఎగ్జిక్యూటింగ్ దిస్ స్టేట్మెంట్ ఎప్పుడు అసైన్ అవుతుంది చెప్పండి. సెకండ్ స్టేట్మెంట్ లో ఏ is sensed here when it will be assigned to c. Next time step lo this 4 values assigned to c and whatever the value, now here it is 4, it is 4. Okay, so whatever the value is there, this is assigned to b. Okay, so you can verify your outputs, so ఇది అర్థమైంది. I hope you got this inter assignment delay. Okay, so this is also one example with the different types of delays. Now at this దీంట్లో ఏం జరుగుతుంది చెప్పండి. c is equal to #1a, #2b is equal to a, d is equal to a కదా. c is equal to #1a, b is equal to a, d is equal to, ఇక్కడ ఏమని ఇచ్చారు, #2b is equal to a, d is equal to #2b is equal to a, d is equal to a. Okay, so now you can see ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఏ వాల్యూ is sensed instantly, it is assigned to c after 1 time step. ఓకేనా, సో ఇక్కడ 1 time step అవుతుంది. 1 plus 2 is equal, third time step దగ్గర a value is assigned to b. Okay, and d value is assigned to a. So now you can see this one. 11 తర్వాత కంటిన్యూషన్. 0th time step దగ్గర a value is sensed but it assigned to b after 1 time step. Okay, ఇక్కడ 1 nanosecond. తర్వాత you should wait for 2 time steps, అంటే 1, now we are at 1 కదా, you should wait for 2 time steps. 1 plus 2 is equal to 3. Okay, 1 plus 2 is equal to 3. Third time step దగ్గర you assign b value to you assign what, a value to b. Third time step దగ్గర you assign a value to b. Okay, so and d value to a value to d. Okay, 1 and 1 here you have assigned. Okay. So next one, now we are at the third time step. Here what happens again, a value is this a value is sensed. Okay, for every 1 time step, so this is assigned to b. Okay, so like that you should carefully you check this table assignments చూడండి. Once see this one, if you are not able to understand I will tell you, but ఏం లేదు previous దాని చూడండి. b is equal to #1a అని ఉంది చూడండి ఇక్కడ, here it is assigned. Okay, so a value p కి assign అయింది. then you are waiting for what, 2 time steps మీరు వెయిట్ చేశారు. 2 time steps వెయిట్ చేసిన తర్వాత whatever the a value is there, you have assigned a value to b and d. అందులో ఇది తప్పంది కదా, c is equal to #1 కదా. చూడండి c కదా అసైన్ అవ్వాల్సింది, నాట్ c. సో c is equal to #1a అంటే చూడండి c కి a వాల్యూ అసైన్ అవ్వాలి. సో c కి a వాల్యూ అసైన్ అవ్వాలి. ఫర్ ఎవ్రీ 2 time steps a value is assigned to b. You can see here ఇక్కడ 4th time step లో కూడా a value should be assigned to b. ఈ టేబుల్ కరెక్ట్ గా
A value should be assigned to D equal to -1. ఇక్కడ ఏ వాల్యూ సికి అసైన్ అవ్వాలి యాక్చువల్గా. సో వేర్ ద ఏ వాల్యూ ఏ సి ఎక్కడ ఈక్వల్ ఉంది చూడండి అమ్మా ఏ టైం స్టెప్లో. దిస్ టైం స్టెప్ ఏ అండ్ సి వాల్యూ ఇస్ ఈక్వల్. సో ఈ టేబుల్ 6 to 7 ఓకే. ఏ వాల్యూ సి వాల్యూ ఈక్వల్ గా ఉండాలి. ఏ వాల్యూ అసైన్ టు 1 స్టెప్ తర్వాత ఏ వాల్యూ సి వాల్యూ ఒకటి ఉండాలి. 6th లో అండ్ 7th లో కూడా లేదు. 6th 9th లో చూస్తే అండ్ హియర్ ఆల్సో 10th టైం స్టెప్. ఓకే, నథింగ్ ఇస్ దేర్ టు డూ విత్ దిస్ టేబుల్. మీరు జస్ట్ సిమ్యులేషన్ చేయండి, యూ విల్ గెట్ ది అవుట్పుట్స్. ఓకే, ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఇస్ సి వాల్యూ ఇస్ సెన్స్డ్ అండ్ ఏ వాల్యూ ఇస్ సెన్స్డ్, ఇట్ ఈస్ అసైన్ టు సి. ఆఫ్టర్ ఇక్కడ రాస్తాను చూడండి, ఏ ఇస్ సెన్స్డ్ టు సి ఆఫ్టర్ 1 nanosecond. ఓకే, సో ఇక్కడ 1 nanosecond అయిపోయింది. ఆఫ్టర్ 2 nanoseconds A is assigned to B, అంటే B is equal to A, B is equal to A, D is equal to A. ఇలా వెళ్తుంది అన్నమాట ప్రోగ్రామ్. దాన్ని బట్టి ఇఫ్ యూ రైట్ ద టెస్ట్ బెంచ్ ప్రోగ్రామ్ మీకు డిస్ప్లే అవుతాయి. ఐఎమ్ నాట్ షూర్ ఈ వాల్యూస్ కరెక్ట్ ఉండొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది డిలే అసైన్మెంట్. ఆల్వేస్ హ్యాష్ బి A is equal to A plus 1, always hash B plus C, A is equal to A plus 1, always hash A plus B into A. సో ఇలా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు. సో హ్యాష్ బి అంటే బి మేబీ ఎనీథింగ్, ఎనీ ఇంటీజర్ వాల్యూ. ఓకే, సో బి ప్లస్ సి అని అంటే ఎనీథింగ్, బి ప్లస్ సి మేబీ ఎనీ ఇంటీజర్ వాల్యూ 2, 3 అలా. సో ఇలా మీరు యూజ్ చేయొచ్చు అన్నమాట. యూ కెన్ యూస్ ద వాట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ దిస్ అండ్ యూ కెన్ గివ్ ద డిలే అసైన్మెంట్స్. ఓకే, సో ఈ డిలే అసైన్మెంట్స్ లో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రోగ్రామ్ ఇందాకి టేబుల్ చూసిందా? ఈ టేబుల్ అవునవును, ఈజీ. బట్ ఎనీవేస్ ఎగ్జిక్యూట్ చేసి చూసేంత వరకు మనం ఇవి ఏంటిదంటే ఈ ప్రింటెడ్ వాల్యూస్ నమ్మలేం. మన మానిటర్ పైన వచ్చేంత వరకు యూ కెనాట్ వీ కెనాట్ ట్రస్ట్ ఎనీథింగ్. ఓకే, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి అమ్మా. దీస్ ఐ విల్ షేర్ యూ, ఇది స్కైప్ లో పెడుతున్నాను చూడండి, బిహేవియరల్ మోడలింగ్ పీపీటీ. దీనిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూడండి, మీరు కాపీ పేస్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఆల్వేస్ ఏ స్మాల్ లెటర్ ఉండాలి. అలా కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మీరు యాజ్ ఇట్ ఈస్ టైప్ చేస్తే రా. మాడ్యూల్ ఏంటి, మాడ్యూల్ స్పెల్లింగ్ వాట్ ఇట్ షుడ్ కేస్ సెన్సిటివ్ కదా, వెరీలాగ్. సో స్మాల్ లెటర్ యూజ్ చేయాలి ఇక్కడ. ఆల్వేస్ ఇంటీజర్, ఇనీషియల్, వెరీలాగ్ లో అన్ని కూడా యూ షుడ్ యూజ్ ఓన్లీ ద స్మాల్ లెటర్స్, నాట్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో ఐ విల్ షేర్ దిస్ పీపీటీ విత్ యూ. దీంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సో చాట్ లో పెడతాను చూడండి.
Part 1, Part 2, Part 3. 5 PPTs షేర్ చేశాను చూడండి. ఓకే. 5 PPTs నేను చెప్పేది ఇప్పుడు సెకండ్ PPT. దిస్ ఈస్ సెకండ్ పార్ట్ 2 చెప్తున్నాను నేను బిహేవియరల్ మోడలింగ్‌లో. సో పార్ట్ 2 ఈస్ ఓవర్. డిలే అయిపోయింది. సో వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ ఆర్ దేర్, you try to execute all the programs today. If you have any doubt, you can ask me. I hope I'm clear with the list. Tomorrow or day after tomorrow, we'll go to the next topic. వచ్చాయా చూడండి చాట్ లో పీపీటీస్. ఇంకోటి ఏంటిదంటే మీరు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు బిగినర్స్ కాబట్టి ఒకటేసారి గేట్ లెవెల్ తర్వాత డేటా ఫ్లో మోడలింగ్ బిహేవియరల్ మోడలింగ్ మిక్సప్ చేసి చేయకండి ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? అట్లా చేస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఏంటిదంటే ఒకవేళ ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేస్తుంటేనైతే ఫస్ట్ గో విత్ గేట్ లెవెల్. గేట్ లెవెల్లో అన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఆ సీక్వెన్షియల్ కాంబినేషనల్ ఎవ్రీథింగ్. తర్వాత డేటా ఫ్లో అనేది చాలా అంటే కొన్ని ఈజీగా చేసేయచ్చు, తొందరగా అయిపోతుంది. డేటా ఫ్లోలో ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేయండి. తర్వాత బిహేవియరల్లో రాసేటప్పుడు ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఆన్ సింటాక్సెస్. ఓకే, ఈ డిలే అసైన్మెంట్స్ అని చెప్పారు. డిలే అసైన్మెంట్స్ ఆల్వేస్ ఇనిషియల్ అన్నాను. ఆల్వేస్ ఇనిషియల్ కన్స్ట్రక్ట్స్ తోటి ప్రోగ్రామ్స్ చేయండి. ఓకే, కండిషనల్ ఆపరేటర్ తోటి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ లూప్ చెప్తాను. ఇఫ్ ఎల్స్ తర్వాత వైల్ లూప్ చెప్పినప్పుడు వైల్ పైన చేయండి ప్రోగ్రామ్స్. ఓకే, తర్వాత టూ వైల్ చెప్పినప్పుడు టూ వైల్ పైన చేయండి. ఓకే, తర్వాత కేస్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు కేస్ స్టేట్మెంట్ పైన 3-4 ప్రోగ్రామ్స్ చేయండి. ఓకే, అలా మీరు నేర్చుకున్న తర్వాత దెన్ యూ గో ఫర్ మిక్స్డ్ మోడలింగ్. ఓకే, వేరెవర్ ఇప్పుడు నేను తర్వాత లాస్ట్కి ఒక సీక్వెన్షియల్ మెషిన్ అయినా సీక్వెన్స్ డిటెక్టర్ అయినా ఇస్తాను. అది ఓన్లీ వెరీలాగ్ చేస్తా అంటే కుదరదు. వచ్చి assign statements and you have to do the instantiations also. ఓకే, సో అలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. యూ ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్. నిన్న సమీర్ పల్నిత్కర్ బుక్ ఒకటి షేర్ చేశాను చూడండి. దానిలో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని చేయండి. ఏదైనా రాకుంటే అడగండి. అండ్ తర్వాత లాస్ట్ వన్ వి విల్ నేను ఒకటి ప్రోటోకాల్ AHP ప్రోటోకాల్ పైన ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను. మీకు టైం ఉన్నప్పుడల్లా చదువుతూ ఉండండి. Last finally you have that will be a project. You have to implement that AHP protocol with Verilog code. Okay, so practice. I'm signing off. We'll see you on Monday.